2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, మనం యూజ్ చేసే థింగ్స్లో కూడా మనం మనీని అట్రాక్ట్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. అవి కనుక నీట్గా ఉన్నా, లేదు అంటే మనం యూజ్ చేసే ప్రాపర్ కనుక కరెక్ట్గా లేకపోతే మనీ మన దగ్గర రాకుండా దూరం అవుతుంది అని చెప్పడం జరిగింది. మరి మనీని క్యారీ చేసే పర్స్ ఎలా ఉండాలి సార్? ఎస్, చాలా జాగ్రత్తగా చూడండి. మనకి చాలామంది ఇప్పుడు ఎవరైనా ఒక విఐపి మన ఇంటికి వచ్చారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇల్లంతా నీట్గా పెడతాం, వాళ్ళకి ఒక మంచి ప్లేస్లో కూర్చోబెడతాం, వాళ్ళకి మంచి కంచం పెడతాం, అన్నీ ఎవ్రీథింగ్ బాగా నీట్గా చూసుకుంటాం కదా. చూసుకున్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు మళ్ళీ మన ఇంటికి రావాలి అన్న కోరిక వాళ్ళకి వస్తుంది. మళ్ళీ ఒక అదే మీరు వాళ్ళు మీ ఇంటికి రాగానే లేదా మన ఇంటికి రాగానే మనం నీట్గా సరిగ్గా చూడలేదనుకోండి, ఎలా పడితే అలా ఉంచారనుకోండి, వాళ్ళకి రావాలనిపించదు. సో ఎప్పుడో వచ్చే గెస్ట్ గురించి మనం అలా ఉన్నప్పుడు రోజు వచ్చే డబ్బుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే 2 minutesలో కేవలం 2 నిమిషాల్లో డబ్బుని చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేసే టెక్నిక్ అన్న 2 minutes. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 2 minutes మనీ టెక్నిక్ అని టైప్ చేయండి, లేదా 2 minutes మనీ రూల్ అని టైప్ చేయండి. సో అయితే అది చెప్పబోయే ముందు జాగ్రత్తగా ఉండండి. మీ అందరికి ఒక గొప్ప గుడ్ న్యూస్, ఒక అంటే ఫ్లాష్ న్యూస్ ఏదైనా కావచ్చు. సో మనీ అండ్ సక్సెస్ వర్క్షాప్, ఎవరైతే మీరు మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, రిచ్ పీపుల్ అవ్వాలనుకుంటున్నారు, మిలియనర్స్ బిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, మీకోసం మనీ అండ్ సక్సెస్ వర్క్షాప్ చేయబోతున్నాను హైదరాబాద్లో. ఈ నెల కమింగ్ హైదరాబాద్లో November 20, మళ్ళీ చెప్తున్నాను November 20 ఫిజికల్ ఈవెంట్. అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు 2,000 మందితో, మళ్ళీ చెప్తున్నాను 2,000 మందితో. సో మీరు బిజినెస్ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు. అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళు మీ విజిటింగ్ కార్డ్స్ తీసుకురండి, మీరు మీ కాంటాక్ట్స్ పెంచుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్యూ పీపుల్కి మాత్రమే. లాస్ట్ టైం మనం 550 మందితో రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేసాం. బట్ ఆ రోజు వచ్చిన రిజిస్ట్రేషన్స్ 750 మంది వచ్చారు. 750 మంది అంటే 200 మందిని తప్పని పరిస్థితిలో ఆపాల్సి వచ్చిందండి. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు, ఫ్యూ పీపుల్కి మాత్రమే. అయితే ఆ రోజు వర్క్షాప్లో 3 కేటగిరీస్ ఉంటాయి. నార్మల్ కేటగిరీ రావచ్చు, ప్రీమియంలో రావచ్చు, విఐపీలో రావచ్చు. కింద కనిపిస్తున్న నా టీంకి మీరు కాల్ చేస్తే మీరు దీంట్లో ఈ 3 దాంట్లో దేనికైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది జాగ్రత్తగానే, మన వ్యాలెట్ ఏదైతే ఉందో, మన పర్స్ ఏదైతే ఉందో, అది మనీకి మ్యాగ్నెట్ అయినా అవ్వచ్చు, బ్లాక్ అయినా అవ్వచ్చు అనమాట. చాలా మంది తెలియదు. దర్ ఇస్ వన్ బుక్ కాల్డ్ ఐ లవ్ మనీ, ఒక బుక్ ఉంది. సో ఆ పుస్తకం నేను చదివినప్పుడు, ఆ పుస్తకంలో ఐ లవ్ మనీ పుస్తకం పేరు కూడా మళ్ళీ చెప్తున్నాను. సో నేను మనీ మీద చాలా రీసెర్చ్ పుస్తకాలు చదివాను, చాలా ట్రైనింగ్స్కి వెళ్ళాను. ఐ లవ్ మనీ అనే పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఏముందంటే మీ పర్సు బట్టే మీ జీవితం అని ఉందన్నమాట. చలో ఓపెన్ చేద్దామని చూశాను అనమాట. చూస్తే నేను షాక్ అయిపోయిన విషయం ఏంటంటే, ఓకే వ్యాలెట్ కూడా, మనం వాడే పర్స్ కూడా మన డబ్బుని అంటే బ్లాక్ చేస్తుందా అనే విషయం నాకు నిజంగా అప్పటి వరకు తెలియదు, కొన్ని సంవత్సరాల క్రితం ఇది. సో అయితే ఏంటి చూద్దామని. సో దీనికి నేను మీకు ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తున్నాను, 2 minutes పర్స్ డిటాక్స్. సో ఇది ఈ వీడియో మీరు అందరికీ షేర్ చేయండి, మీ స్టేటస్లో, మీ ఫేస్బుక్ గ్రూపుల్లో అండ్ మీకున్న అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఎవరైతే డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నారో, ఎవరైతే ఎస్పెషల్ మీకు అప్పు అడుగుతున్నారో వాళ్ళకి బాగా షేర్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే 2 minutes పర్స్ డిటాక్స్. జనరల్గా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం, డిటాక్స్ చేస్తాం. అంటే ఒక ఇంటికి పెయింటింగ్ వేయాలంటే పాత పెయింటింగ్ అన్నీ అంటే ఊడిపేసి ఆ పెచ్చులన్నీ తీసేసి కొత్త పెయింటింగ్ వేస్తాం. ముందు మనం చేయాల్సింది ఏంటంటే, పర్స్లో డబ్బు అంతా, అంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్ని పర్స్లోనే ఉంటాయి. ఆ పర్స్ని కేవలం 2 నిమిషాల్లో డిటాక్స్ చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ పాయింట్, సో మన షిఫ్ట్ జరగాలి అని అంటే మీరు ఏం చేయాలంటే, కొంతమంది బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు, ఎప్పటి నుంచో ఉన్న పర్స్ వాడతారు, బాగా పాతకాలం పర్స్ వాడతారు. ఆ పర్సు చిదిగిపోయి, నలిగిపోయి, కుళ్ళిపోయి, అంటే అన్నీ అయిపోద్ది అనమాట. అంటే ఆ పర్స్ చూస్తేనే చాలామందికి భయం వేస్తుంది. మీకే అలాగుంటే డబ్బుకి ఎలా ఉంటుందండి? అందాక చెప్పాను, ఎవరైనా ఒక విఐపి వచ్చినప్పుడు మంచి ప్లేస్లో ఎలా పెడతాము, డబ్బు మన వ్యాలెట్లో పెడతాం. వ్యాలెట్లో పెట్టినప్పుడు మన వ్యాలెట్ చాలా నీట్గా ఉంచుకోవాలి. ఆ వ్యాలెట్ ఎలా ఉండాలంటే చెప్తాను, జాగ్రత్త చూడండి. ఎంత నీట్గా, కొత్తగా, అఫీషియల్గా, అంటే మ్యాక్సిమం మంచి కాస్ట్లీ పర్స్ వాడండి. ఫస్ట్ పాయింట్, స్టార్ట్ విత్ ఎ పర్స్. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండట్లేదు. అలా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండాలంటే ఫస్ట్ మీ పర్స్లో డబ్బు ఉండాలి. ఫస్ట్ పాయింట్, చాలామంది ఏం చేస్తారంటే పర్స్లో డబ్బులు తప్ప అన్నీ ఉంటాయి, కాగితాలు, టికెట్లు అన్నీ ఉంటాయి. మీరు చేయాల్సిన పని డబ్బుని ఎక్కువ క్యారీ చేయడం మొదలుపెట్టండి. పర్స్లో ఎక్కువ డబ్బుని క్యారీ చేయడం ఫస్ట్ పాయింట్. అంటే ఆ పర్స్ చూడగానే ఆ పర్స్లో ఏమీ లేదన్నట్టు ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటే, చిల్లర ఉంటుంది, కాయిన్స్ ఉంటాయి. కొంతమంది పర్స్ చాలా బరువుగా ఉంటుంది, కానీ అందులో డబ్బులు ఉండవు, కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్, విపరీతంగా కాయిన్స్. ఆ పర్స్ తీస్తున్నా కూడా రాదు అనమాట, లాగుతున్నా కూడా రాదు, ఎందుకంటే విపరీతంగా బరువు ఎక్కువైపోద్ది. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనీ అనేది గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ. మనీ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ. దెర్ ఇస్ వన్ బుక్ కాల్డ్ మనీ ఈజ్ ఎనర్జీ అనే పుస్తకం ఉందండి. మనీ ఈజ్ ఎనర్జీ. నేను ఆ బుక్ ఎయిర్పోర్ట్లో
నేను కొన్నాను ఆ బుక్ ముంబై ఎయిర్పోర్ట్లో కొన్నప్పుడు. మనీ ఈజ్ ఎనర్జీ 5 years బ్యాక్ నేను ఆ బుక్ చదివాను. మనీ ఈజ్ ఎనర్జీయా. సో ఏంటి చాలా చూద్దామని, సో ఫ్లైట్ యాక్చువల్లీ 1 hour డిలే అయింది అని చెప్పేసి నేను కొనుక్కొని చదువుతుంటే నేను చాలా షాక్ అయిపోయాను అనమాట. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడే మనీ అనేది ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, చాలామంది ఏడవకూడదు, బాధపడకూడదు, ఎవరైనా సక్సెస్ అయినా కూడా మనం అసూయ పడకూడదు. సో ఇప్పుడు మనం ఆ పర్స్ని పాజిటివ్ ఎనర్జీగా ఎలా పెట్టుకోవాలంటే, ఫస్ట్ పాయింట్ మీరు నేను చెప్పినట్టు మీరు విధంగా డిటాక్స్ చేస్తే, ఇప్పుడు అంతా కూడా చూడండి డిటాక్స్ వాటర్ ఇది చాలా ఎక్కువైపోయింది అనమాట. సో డిటాక్స్ వాటర్ ఇప్పుడు మనం చేసి డిటాక్స్ నెగిటివ్ ఎనర్జీని డిటాక్స్ చేస్తే డబ్బు మన అకౌంట్లోకి వస్తుంది. ఎలా చేయాలి అని అంటే, ఇప్పుడు చూడండి ఈ వ్యాలెట్ మీరు జాగ్రత్త స్క్రీన్ వైపు చూడండి. ఈ వ్యాలెట్ చూడగానే ఖాళీ వ్యాలెట్ ఎప్పుడు క్యారీ చేయకూడదు. నెంబర్ 1, ఖాళీ వ్యాలెట్ ఎప్పుడు క్యారీ చేయకూడదు. రెండోది, వ్యాలెట్ క్యారీ చేసిన అందులో చిల్లర కాకుండా ఎక్కువ డబ్బులు ఉండేలా చూసుకోవాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, మీరు ఇలా కొత్త నీట్గా కనిపించాలి. దాన్ని చిరిగిపోయి ఈ చివర మీరు చూస్తే చాలామంది చిరిగిపోయి అదే వ్యాలెట్ ఎలా అయిపోతుంది అనమాట. సో మీరు వ్యాలెట్ ఓపెన్ చేసి మీరు చేయాల్సింది రిమూవ్ ఓల్డ్ బిల్స్. చాలా ఓల్డ్ బిల్స్, ఎప్పటి నుంచో కాగితాలు, వాడని డెబిట్ కార్డ్స్, వాడని క్రెడిట్ కార్డ్స్ ఉంచొద్దండి. చాలామంది పాత అకౌంట్ నెంబర్ డెబిట్ కార్డ్స్ కూడా క్యారీ చేస్తుంటారు. వాడనిది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, వాడని డెబిట్ కార్డ్స్ క్యారీ చేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల డబ్బు రాదు. చాలామంది చిరిగిపోయిన నోట్లు క్యారీ చేస్తారు. పర్సులో చిరిగిపోయిన నోట్లు ఉంచొద్దు దయచేసి. అది చిరిగిపోయిన, మీరు కొత్త నోట్ చూడండి, ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్ళగానే కొత్త నోట్ రాగానే ఆ కొత్త నోటు పట్టుకోగానే పాత 500 రూపాయల నోట్ చూడండి, కొత్త 500 రూపాయల నోట్ చూడండి, ఏది ఎనర్జెటిక్గా ఉంటుందంటే కొత్త నోట్. ఎవరైనా మనకి కొత్త నోట్ ఇవ్వగానే కొత్త నోట్ అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఈ వ్యాలెట్లో కొత్త నోట్స్ ఎక్కువగా క్యారీ చేయడం మొదలుపెట్టండి. అది కూడా ఏంజిల్ నెంబర్స్ 111, 222, 333 అలాంటివి ఏదైనా ఎక్కువగా వస్తాయి ఎస్పెషల్లీ. సో అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 888 అని చెప్పండి. 888 మనీ నోట్ అని టైప్ చేయండి. మీరు ఎప్పుడైనా ఒక నోట్ చూసి వచ్చినప్పుడు దాని మీద 888 ఉంటే ఆ 888 నోట్ని ఎక్కువగా మీరు క్యారీ చేస్తే, 888 నోట్ని మీ వ్యాలెట్లో క్యారీ చేస్తే చాలా మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదేంటి అవునా అని అనిపిస్తే చాలామంది కొంత 888 నెంబర్ కొనుక్కోవడం కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. సో ఇది నేను చెప్పేది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలాగ చిరిగిపోయిన నోట్లు, చిరిగిపోయిన పర్సు, చిరిగిపోయిన కాగితాలు పెట్టి అంటే వాడని డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ వల్ల ఈ మనీ మన స్టాగ్నెంట్ ఎనర్జీ, అంటే స్టాగ్నెంట్ అంటే బాగా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతుంది. దానివల్ల మనకు రావాల్సిన డబ్బు రాదు. సో ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ టెక్నిక్ చూడండి. ఒక టిష్యూ పేపర్ తీసుకుని వైప్ ఇన్సైడ్ విత్, జనరల్గా మన పర్సన్ కడగలేం కాబట్టి ఒక టిష్యూ పేపర్ తీసుకుని కంపల్సరీగా, నేను వీడియో చూసినప్పుడు ఒక టిష్యూ పేపర్ తీసుకోండి, లేదన్నా ఒక తడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తడి క్లాత్తో శుభ్రంగా పర్స్ ఇన్ అండ్ అవుట్ క్లీన్ చేయండి. సో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, ఆ పర్స్ వాడి అందులోనే చాలామంది అన్నీ పెట్టేసుకుంటారు అనమాట. ఎలా పడితే అలా ఉంటుంది. ఆ పర్స్ ఎదుగుతున్నప్పుడు కొంతమందికి అన్నీ ఉంటాయి, డబ్బులతో పని ఉంటాయి. సో ఇది మీరు ఎప్పటికప్పుడు టిష్యూ, మీకు ఎప్పుడైనా డబ్బు రావట్లేదు టిష్యూ పేపర్ తీసుకుని శుభ్రంగా నీట్గా క్లియర్ చేసి ఐఎమ్ సారీ పర్స్ అని 3 సార్లు చెప్పండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ సారీ పర్స్ అని టైప్ చేయండి. సో పర్స్ని, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ, పర్స్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. సో గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ సారీ పర్స్ అని మీరు క్లీన్ చేస్తూ చెప్తూ దాన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే, స్ప్రే సమ్ రోజ్ వాటర్ జస్ట్ స్ప్రే చేయండి జనరల్గా లైట్గా. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే, పుట్టే సమ్ న్యూ కాయిన్స్ కానీ న్యూ నోట్స్ కానీ మీరు దాంట్లో క్యారీ చేయండి. ఒక అఫర్మేషన్ నేను చెప్తాను, అది రాసుకుని మీ వ్యాలెట్లో క్యారీ చేయండి. ఏంటనంటే, సో ఈ అఫర్మేషన్ ఎక్కువగా చెప్పండి, రాయండి. ఒక పేపర్ మీద రాసి ఐ వెల్కమ్ బిగ్ మనీ ఇన్ టు మై లైఫ్. ఇది కూడా ఒక 10 రూపాయల నోటు మీద, 50 రూపాయల నోటు మీద, 100 రూపాయల నోటు మీద రాయాలి. మామూలు కాగితం మీద రాయకూడదు. ఐ వెల్కమ్ బిగ్ మనీ ఇన్ టు మై లైఫ్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చేస్తుందంటే, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే డబ్బుని ఎక్కువ చూడడం మొదలు పెడతారో ఎక్కువ డబ్బు వస్తుంది. ఇది వెరీ వెరీ పవర్ఫుల్. అందుకే చాలామంది రిచెస్ట్ పీపుల్కి ఎందుకు బాగా డబ్బు వస్తుంటే, వాళ్ళు ఎక్కువ డబ్బుని చూస్తారు. చాలామంది డబ్బుని పక్కన పెట్టుకుని పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పెద్ద ఛాంపియన్స్ అలాంటి వాళ్ళందరూ కూడా. ఐ వెల్కమ్, మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో ఒక టైప్ చేయండి ఐ వెల్కమ్ బిగ్ మనీ ఇన్ టు మై లైఫ్ అని మీరు ఒక నోట్ మీద రాసి దీన్ని మీరు వ్యాలెట్లో క్యారీ చేయండి. ఇందాక చెప్పినట్టు దీన్ని పెట్టే ముందు, రాసే ముందు రోజ్ వాటర్ స్ప్రే చేసి శుభ్రంగా మీరు చేయండి, క్లీన్ చేసుకోండి. సో ఈ విధంగా మనం వ్యాలెట్ కానీ చేస్తే సో డబ్బు ఉంటుంది అనమాట. డెఫినెట్గా సార్, ఐ వెల్కమ్ బిగ్ మనీ ఇంటూ మై లైఫ్. అంటే ఇంకెన్ని వేస్ ఉన్నాయి సార్? ఇప్పుడు మేము అటెండ్ అవ్వాలి అనుకున్న క్లాస్లో ఏదో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనుకుంటే ఇంకే రకంగా మనం డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు అంటారు? సో November 20 గుర్తుపెట్టుకుని, November 20 ఇది ఒక స్మాల్ టెక్నిక్ మాత్రమే. November 20 నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 దాకా హైదరాబాద్లో 2000 మందితో మెగా ఈవెంట్ వర్క్ చేయబోతున్నాం. మెగా ఈవెంట్ వర్క్షాప్
ఆ వర్క్షాప్లో ఆరా క్లెన్సింగ్ ఉంటుంది. ఆరా క్లెన్స్ చేసుకోవడం వల్ల కూడా గుర్తుపెట్టుకుని అండ్ 7 చక్రాస్ హీలింగ్ ఉంటుంది. మన బాడీలో 7 చక్రాస్, మన చక్రాస్ తిరగాలంటే, మనం చక్రం తిప్పాలంటే ముందు మన బాడీలో 7 చక్రాలు తిరగాలి. సో దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకుని మిలినియర్స్ బ్రెయిన్ సీక్రెట్స్ ఏంటి, డబ్బుని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఈజీగా వెల్త్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, మనీ బ్లూ ప్రింట్ ఏంటి, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్కి ఎలా రావాలి, అప్పుల నుంచి ఆస్తులు ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా నవంబర్ 20 మెగా ఈవెంట్లో 2000 మంది, అంటే ఒకే రకమైన ఎనర్జెటిక్ పీపుల్ మనం కలిసాం అనుకోండి, ఫుల్ ఎనర్జీ వస్తుంది. సో అలా మీరు కలవాలి అనుకుంటే, వర్క్షాప్కి అటెండ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. లాట్ ఆఫ్ టెక్నిక్ తెలుసుకుంటే నవంబర్ 20 మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్, 1 డే లైఫ్ చేంజింగ్ ఈవెంట్. డెఫినెట్గా సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.